భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వ్యాప్తంగా వేసిన మిర్చి తోటలు రైతులకు పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు కూడా లేవు అని రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ శాస్త్రవేత్తను నియమించి రైతులకు తగు సూచనలు, సలహాలు అందించాలని, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను కోరుతున్నారు. పేరు ముండ్రు నాగసుధీర్. 5 ఎకరాలు మిర్చి సాగు చేసాము. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వరదలు వచ్చిపోయింది. ఈ సంవత్సరం తెల్లదోమ, నల్లదోమ, ఎర్ర నల్లి, రకరకాల తామర పురుగులన్నీ ఆశించి ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. అది తిరిగి వస్తుందనే నమ్మకం లేదు. ఆల్రెడీ మొత్తం ఆకులు మాడిపోయినాయి, ఎర్ర నల్లి వచ్చి అంత పంటను వదిలేసే పరిస్థితి. దీనికి ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది. దీనివల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకా విషయం ఏంటంటే దీనికి కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి అవుతున్నా కానీ దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఎవరు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇంతవరకు మన ఉద్యానవన శాఖ అధికారులు కానీ ఎవరు కూడా తిరిగి చూడట్లేదు. ఇంత లాస్ అవుతున్నా కానీ రైతులు. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఈ ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి ఏ మందులు కొట్టాలి, ఏ టయానికి ఏం కొట్టాలి అని కొంచెం సలహాలు, సూచనలు ఇచ్చినట్లయితే బాగుండేది. కానీ వాళ్ళు ఓన్లీ పామాయిల్కే పరిమితం అయిపోయినారు. ఉద్యానవన శాఖ అధికారులు మిర్చిని అసలు పట్టించుకోవట్లేదు. వేల లక్షల్లో రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే, ఎంతో లక్షల్లో 2 లక్షల రూపాయలు పెట్టి కూడా రూపాయి రాని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత రైతులకు ఆదుకునే విధంగా, ఎంత ఇచ్చినా వాళ్ళు 20,000 కానీ, 30,000 కానీ, 40,000 కానీ ఎంతో కొంత ఆదుకునే విధంగా, మిర్చి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ మేము విన్నపించుకుంటున్నాం. అంతేకాకుండా ఏదైతే 100 రోజుల పని ఉందో, ఈ రోజున 100 రోజుల పని వెళ్తున్నారు. అది దానిని రైతులకు అనుసంధానం చేస్తే, అది వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఉపయోగం ఉంటుంది. వెళ్తున్నారు, గట్లు పుడుతున్నారు, కాలాలు పుడుతున్నారు, ఉపయోగం లేని పనులు అవన్నీ కూడా మిషనరీతో గంటతో అయ్యేదానికి వేల మందిని పెట్టి అక్కడ ఉపయోగం లేకుండా అవుతుంది. దానివల్ల రైతులు కూలీలు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సరైన టయానికి మిరపకాయలు కోయలేకపోవడం వల్ల మొత్తం తాలుగాయలు అయిపోయినాయి ఈ సంవత్సరం. రైతుకి ఆ విధంగా కూడా అన్యాయం జరిగింది. కాబట్టి దయచేసి వ్యవసాయానికి 100 రోజుల పని అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఈ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి దీనికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక శాస్త్రవేత్తని నియమించి వారి ద్వారా రైతులకు మేలు జరిగేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అందరూ ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నాం. కాబట్టి దీన్ని గమనించి ప్రత్యేకంగా కొంచెం అందరికీ రైతులకి మేలు జరిగేలా చేయాలి. ఇంతకుముందు ప్రభుత్వం అడగోలుగా ఖర్చు పెట్టింది, లెక్కలు లేకుండా డబ్బుల్ని వ్యవసాయం చేయని వాళ్ళకి డబ్బులు, రైతు బంధు అని చెప్పి, భూములు ఉన్న వాళ్ళకి పెన్షన్లు అని చెప్పి రైతుని డబ్బులు మొత్తం వేస్ట్ చేసేసింది. అట్లా కాకుండా ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారిని గెలిపించాం కాబట్టి ఆయన ఇప్పటికైనా ముఖ్యంగా ఈ మిర్చి మీద ఎంతో లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ప్రభుత్వ వనరు ఇది మిర్చి పంట అనేది. కాబట్టి ఒకసారి దీని మీద ముఖ్యంగా శాస్త్రవేత్తలను నియమించి దీనికి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ఉద్యానవన శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు అసలు మిర్చి పంటకి ఇంతవరకు చూడటానికి ఎవరు రాలేదండి. ఇంత లక్షల కోట్ల రూపాయలు లాస్ జరుగుతున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అశ్వాపురం మండలం తెలంగాణ జనసమితి పార్టీ సురకంటి ప్రభాకర్ రెడ్డి మండలాధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను దాదాపుగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,75,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అది సంతులిత బడ్జెట్గా భావించడం జరుగుతూ ఉంది తెలంగాణ జనసమితి పార్టీ. ఎందుకంటే అన్ని రంగాలని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం, విద్య, వైద్యం, నీటిపారుదల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రంగాలు, తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రవేశించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మొత్తం కూడా సద్వినియోగం అయ్యేలా చేయాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత అధికారులది, ప్రభుత్వాన్ని. ఈ విధంగా సంతులితమైన బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి